ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచేదెవరు? సిట్టింగ్ సిటీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా లేక బీజేపీ కైవసం చేసుకుంటుందా? 3 రోజులుగా సాగుతోంది ఓట్ల లెక్కింపు ప్రక్రియ. ఎప్పట్లోగా పూర్తవుతుంది? కంప్లీట్ తెలిసి బ్రేకింగ్ లో చూద్దాం. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ 3 రోజులుగా జరుగుతోంది. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ఫైట్ నడుస్తోంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 5110 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయితే మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా నెంబర్ రాకపోవడంతో ప్రస్తుతం 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మా ప్రతినిధి సంపత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సంపత్, ఇప్పటికే 3 రోజులు నడుస్తోంది. ఇప్పుడు మళ్ళీ 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇదెన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఫలితం ఎప్పటికి తేలుతుంది? ఖచ్చితంగా ఈరోజు అర్ధరాత్రి 11 తర్వాత ఫలితం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 16 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. ఇందులో కూడా కొంత బీజేపీ పైచే ఉన్నట్టు మనకు కనబడుతుంది. అంటే మొత్తానికి ప్రసన్న హరికృష్ణ 3వ స్థానంలో ఉన్నాడు. ఆయనకు సుమారుగా 60,000 ఓట్లు పోలయ్యాయి. అప్పుడు కౌంట్ చేస్తే ఎవరికి ఎక్కువగా సెకండ్ ప్రయారిటీ ఓట్లు పడితే వారు గెలిచే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో ముఖ్యంగా ఇంకొక 20 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేయాలి. చేసిన తర్వాత 3వ అభ్యర్థికి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగితే అప్పుడు బీజేపీకా లేదంటే కాంగ్రెస్కా ఆ సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వారు గెలిచే అవకాశం అయితే కనబడుతుంది. ఈ ప్రాసెస్ చాలా ఆలస్యంగా నడుస్తుంది. అంతేకాకుండా అభ్యర్థులు మాత్రం తీవ్రమైన ఉత్కంఠకు లోనవుతున్నారు. క్షణక్షణం కూడా ఫలితాలు మారిపోతున్నాయి. వాస్తవంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయి. ఎన్నెలు లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం ఒక ఉత్కంఠకు అయితే దారి తీస్తున్నాయి. అర్ధరాత్రి తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా 3వ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణ సంబంధించిన 60,000 ఓట్లు 2వ ప్రయారిటీ లెక్కించిన తర్వాత బీజేపీకి అంటే ఇప్పటికే బీజేపీ సుమారుగా 5,000కు పైగా లీడ్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ చాలా వేగంగా ముందుకెళ్ళాలి. 100 ఓట్లలో కనీసం 60 నుంచి 65 ఓట్లు మాత్రం కాంగ్రెస్కి వస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదేమైనా టఫ్ ఫైట్ ఉంటే మాత్రం కొంత బీజేపీకి అవకాశం ఉంటుంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే ఖచ్చితంగా ఎవరికైతే అధికంగా ఓట్లు వస్తాయో వారిని గెలిచినట్టు కూడా ప్రకటిస్తారు. సో మొత్తానికి అయితే ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి ఈరోజు అర్ధరాత్రి దాటే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే అధికారులు కూడా వేగంగా ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మొత్తం 50 మంది అభ్యర్థుల నేపథ్యంలో 54 మంది అభ్యర్థులు కూడా ఎలిమినేషన్ చేసిన తర్వాత మనకు తుది ఫలితం వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్ సంపత్.